బ్రేకింగ్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు అధికారులు. 28 టన్నుల రేషన్ బియ్యం లారీని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం విలువ సుమారు 27,50,000 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అధికారుల తనిఖీతో రాజానగరం హైవే పక్కన లారీ పార్క్ చేసి డ్రైవర్ పరారైనట్టు తెలుస్తుంది. ఎంతసేపటికి డ్రైవర్ రాకపోవడంతో లారీలో రేషన్ బియ్యం స్టాక్ పాయింట్ వద్దకు తరలించారు. లారీ కాకినాడ పోర్టు సైడ్ వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. డ్రైవర్ లారీ యజమానిపై డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చూస్తున్నాం మొత్తంగా ఒక రేషన్ లారీ అయితే పట్టుబడినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అంటే ఈ నెల 1వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా రేషన్ బియ్యాన్ని రేషన్ స్టోర్స్ లోనే ఆయా సంబంధిత గ్రామాల్లో ఇళ్ల వద్ద అందజేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మొబైల్ వెహికల్స్ ని, అంటే ఇంటి వద్దకే వెళ్లి రేషన్ ఇచ్చేటువంటి మొబైల్ వెహికల్స్ అన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఈ పీడిఎస్ మాఫియాని అరికడతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రకటించినట్లుగానే రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం ప్రస్తుతం రేషన్ అందిస్తుంది. అయితే ప్రభుత్వం ఏదైతే మేము పీడిఎస్ మాఫియాని కట్టడి చేస్తామని చెప్పిందో అది ఎక్కడా కూడా అమలు జరగట్లేదు అన్నట్లుగా తాజాగా ఇలాంటి ఘటనలు నివృత్తి చేస్తూ ఉన్నాయి. ఈ తాజాగా మనం చూడొచ్చు, రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జాతీయ రహదారి పైన పక్కనే ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ లో అనుమానాస్పదంగా ఒక లారీని డ్రైవర్ పార్క్ చేసి వదిలివేయడం జరిగింది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు లారీ అనుమానాస్పదంగా ఉందని చెప్పి సమాచారం అందించడంతో స్థానిక రాజానగరం ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్ అంటే బాపిరాజు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. తొలుత లారీని పరిశీలించారు. స్థానికంగా ఉన్నటువంటి రాజానగరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి లారీ కూడా స్వాధీనం చేసుకుని లారీలో ఉన్నటువంటి వస్తువులు ఏంటనేది తనిఖీ చేశారు. ఇదే సందర్భంలో ఈ పీడిఎస్ రైస్ అనేది బయటపడడం జరిగింది. 28 టన్నుల రైస్, అంటే 28,000 కిలోల రైస్ అనేది ఇందులో ఉండడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అధికారులు షాక్ అయ్యారు. లారీని సీజ్ చేసి ఈ పీడిఎస్ బియ్యాన్ని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. లారీ డ్రైవర్ తో పాటు లారీ యజమాని పైన కూడా రాజానగరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మెకానికల్ సంబంధించినటువంటి యజమానిగా పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పీడిఎస్ ఎక్కడ తరలించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అనేక సార్లు పోలీసులు చెప్తున్నా పీడిఎస్ మాఫియా అనేది మాత్రం చెలరైపోతూ ఉంది. ఇదే క్రమంలో ఇలాంటి ఆ సంఘటనలు బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ పీడిఎస్ బియ్యం తరలింపును అనేది అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేదలు తినేటువంటి బియ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వేల కోట్లు ఖర్చు పెడుతుంది. అయినా కూడా పక్కదారి పట్టి ఈ విధంగా కాకినాడ పోర్ట్ కి టర్న్ అవడం మనం చూసాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ కు వెళ్లి పీడిఎస్ మాఫియాని అరికెట్టే విధంగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ అమల్లో మాత్రం జరగనట్లుగా కనిపిస్తుంది. తాజాగా 28 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం అధికారులు షాక్ అయ్యారు. యజమానితో పాటు లారీ డ్రైవర్లు మొత్తం సరుకు రాష్ట్రాన్ని కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ గణేష్.